హలో అండి, వెల్కమ్ టు శ్రీఫల వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఇవాళ నేను కార్న్ క్యాప్సికమ్ మసాలా చేశానండి. చాలా టేస్ట్గా ఉన్నింది, రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఉన్నింది. సో ఆ రెసిపీని మీ అందరితో షేర్ చేస్తున్నాను. ముందుగా నేను ఒక కడాయిలో ఒక 1 స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో మనం నార్మల్గా కడాయి పన్నీర్కి ఆనియన్స్ కట్ చేసి వేస్తాం కదండి. సో అలాగా కట్ చేసి ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు నేను సాల్ట్ ఏం వేయలేదండి. జస్ట్ నార్మల్గా ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకుంటున్నాను. అలాగే ఇమీడియట్గా ఇందులో క్యాప్సికమ్ తీసుకుంటున్నానండి. ఒక 2 మీడియం సైజ్డ్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను. క్యాప్సికమ్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా సపరేట్గా తీసి పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత మళ్ళీ 1 స్పూన్ దాకా నెయ్యి తీసుకొని ఇందులో స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలండి. స్వీట్ కార్న్ కూడా ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ దాకా స్వీట్ కార్న్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ గ్రేవీ కోసం గసగసాలు తర్వాత జీడిపప్పు 2 కూడా నానబెట్టి పెట్టానండి. కార్న్ ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు వాటిని సపరేట్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో నేను కొద్దిగా బటర్ యాడ్ చేసుకుంటున్నానండి. బటర్ వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ పేస్ట్ చేసి పెట్టానండి. ఆనియన్ పేస్ట్ని వేసి బాగా రోస్ట్ చేయాలండి. ఇందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయే వరకు బాగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ అయిన తర్వాత ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత ఇది కూడా ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళి కొంచెం డ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి సరిపడా కారం అండి, తర్వాత గరం మసాలా, ఉప్పు, ఈ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం పొడి అంతా కూడా దాని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక జీడిపప్పు గసగసాలు పేస్ట్ చేశాను కదండి. సో ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఉడికించాలి. ఇది ఉడికిన తర్వాత మనకు గ్రేవీకి కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మిక్సీని క్లీన్ చేసి ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం నార్మల్ వాటర్ కూడా ఒక 1.5 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేశాను. ఈ గ్రేవీ చపాతీకి ద బెస్ట్ కాంబినేషన్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో జస్ట్ జీడిపప్పు గసగసాలు పేస్ట్ యాడ్ చేయడం వల్లనే ఆ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఉంటుందండి అండ్ చాలా రిచ్గా కూడా ఉంటుంది. వాటర్ యాడ్ చేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కార్న్ అండ్ క్యాప్సికమ్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేస్తున్నానండి. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసానండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా థిక్గా ఉండడం వల్ల ఇక్కడ ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మనం మధ్యలో కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక బాయిల్ వచ్చే వరకు వదిలేసాను. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు అండి, ఆప్షనల్, ఇదేం కంపల్సరీ ఏం కాదు. సో ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి మిక్స్ చేసి ఇమ్మీడియట్గా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత గ్రేవీని ఉడకపెట్టకూడదు. సో ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ తర్వాత జస్ట్ గార్నిష్కి కొత్తిమీర యూస్ చేస్తున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ కసూరి మేతి అలాంటివి అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. నా దగ్గర అది అవైలబుల్ లేదు కాబట్టి నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా చాలా క్రీమీగా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.